వెల్ ఆర్జీవి సార్ గురించి ఒక ఏవి టీమ్ అంతా కలిసి కష్టపడి ఒకటి క్రియేట్ చేసింది అదొకసారి చూద్దాం. సార్ దర్స్ అ గిఫ్ట్ ఆన్ స్క్రీన్ ఫర్ యూ. తెలుగు సినీ పరిశ్రమను కొత్త దారిలో నడిపించిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ పేరు అగ్రగామిగా నిలుస్తుంది. శివ సినిమాతో కథనానికి టెక్నికల్ ప్రజెంటేషన్కు కొత్త ఒరవడి సృష్టించిన ఆయన ఫార్మాట్లను తిరగరాసి తన తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. సత్యతో ప్రేక్షకులను ఊహించని స్థాయిలో థ్రిల్ చేస్తూనే క్యారెక్టర్ డెప్త్, నేచురల్ స్టైల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. కంపెనీ, సర్కార్, క్షణం క్షణం, రంగీలా, భూత్ వంటి చిత్రాలు ఆయన మాస్టర్ స్ట్రోక్లే. ఈ రోజు నుంచి నీకు సంబంధించిన ప్రతిదాన్ని చెప్పి మరీ నాశనం చేస్తాను. ఏం చేస్తావో చేసుకో. ये गुरु अपना औकात के बाहर हो गया. ये माता इसका तो गेम बजाने का है मेरे को. दलदल है ये राजनीति, गंदी दलदल. इसीलिए मैंने अपने आप को इससे दूर रखा है. शत्रु वाढतच राहणार. मी मागे हटणार नाही. వాస్తవికతను తెరపై చూపించడంలో ఆయన డేరింగ్ కు ఎవరూ సాటిరారు. రక్త చరిత్ర, వంగవీటి వంటి చిత్రాలు దీనికి నిదర్శనం. ఆయన ఇంటర్వ్యూలు, ఆలోచన విధానం, నిర్భయంగా తన అభిప్రాయాలను వెల్లడించే తీరు ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. విపరీతంగా ఆరాధించేది ఆన్ స్క్రీన్ ఫర్ ద ఫిల్మ్స్ దట్ హి హస్ మేడ్, నాట్ నౌ, అండ్ ఆఫ్ స్క్రీన్ హిస్ పర్సనాలిటీ, హిస్ థాట్ ప్రాసెస్, ఎవ్రీథింగ్. ఐ అడ్మైర్ ఆర్జీవి a lot. చాలా చాలా ఇష్టం. స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ అండ్ హీ విల్ ఆల్వేస్ బి ఎ స్పెషల్ పర్సన్. నేను చాలా మందికి చెప్పాను, ఐఎమ్ టెలింగ్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్ టుడే. ద మోస్ట్ డేరింగ్ స్టెప్ ఎవరైనా తీసుకున్నారు ఫిలిం ఇండస్ట్రీలో అంటే అది ఆర్జీవి సార్. సో యానిమల్ రాయడము, అర్జున్ రాయడము డేరింగ్ స్టెప్ కాదు. నేను సార్ నుండి పొగడట్లేదు, ఇది ఐ జెన్యున్లీ ఫీల్ దిస్. నేను చాలా మంది చెప్పాను, మీకు కూడా తెలియాలని చెప్తున్నాను. యా, దట్ ఈస్ ఆర్జీవి. ఎస్. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ యంగుగా కనిపిస్తూ ఆయన స్టైల్, డ్రెస్సింగ్, స్వాగ్ ఇప్పటి యంగ్స్టర్స్ కి స్ఫూర్తిదాయకం. 4 దశాబ్దాలుగా కొత్త పాత దర్శకులకు రోల్ మోడల్ గా నిలుస్తూ సొంతంగా ఆర్జీవి అనే బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న ఏకైక డైరెక్టర్. ఇండస్ట్రీలో హీరోల రాజ్యం కొనసాగుతున్న సమయంలో డైరెక్టర్ గా రాజ్యమేలిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ మాత్రమే. కాంట్రోవర్సీ అనే పదాన్ని తన ఇంటి పేరుగా మార్చుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ కే ఇన్ఫ్లుయెన్సర్ గా సోషల్ మీడియాను హైలైట్ చేస్తూ కొనసాగుతున్నారు. సంపాదన గురించి లెక్కలు పెట్టకుండా ఈ రోజు నేనేం చేస్తున్నాను అనే దానిపై దృష్టి పెట్టే వ్యక్తి. ఇతర దర్శకులు తమ సినిమా హిట్ అవ్వగానే కోట్లకు కోట్లు రెమ్యునరేషన్స్ పెంచేస్తూ నిర్మాతలకు భారంగా మారుతున్న సమయంలో తన రెమ్యునరేషన్ ఏం చెప్పాలో కూడా తెలియని సినీ ప్రేమికుడు ఆర్జీవి. తనదైన మార్గంలో ఇండస్ట్రీకి ప్రాణం పోస్తూ కొత్త దర్శకులను, నటులను ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీకే విశ్వామిత్రుడిగా మారారు రామ్ గోపాల్ వర్మ. సినీ ప్రేమికుడిగా, డైనమిక్ ట్రెండ్ సెట్టర్గా హారర్, థ్రిల్లర్, మాఫియా, లవ్ ఇలా అన్ని రకాల జానర్లను అద్భుతంగా తెరకెక్కించిన ఏకైక పాన్ ఇండియా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అదే డైనమిక్ ఎనర్జీతో పరిశ్రమలో కొనసాగుతూ శారీ సినిమా ద్వారా మరోసారి తన సృజనాత్మకతను ప్రదర్శించబోతున్నారు డేర్ డెవిల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి డెన్ ప్రోడక్ట్ గా ఆర్జీవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్వి రియాలిటీ అధినేత నిర్మాత రవిశంకర్ వర్మ నిర్మాణంలో గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకోనుంది. ఆర్వి రియాలిటీ అధినేత రవిశంకర్ వర్మతో కలిసి ప్రయాణం మొదలుపెట్టిన రామ్ గోపాల్ వర్మ గారు 2025 నుంచి హాలీవుడ్, బాలీవుడ్, ఫిల్మ్ అండ్ వెబ్ సిరీస్లలో ఆర్జీవి 3.0గా మళ్లీ ప్రేక్షకులకు గ్రాండ్ గా కంబ్యాక్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సంచలనాలని సృష్టించబోతోన్న డేర్ డెవిల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి ఇవే మా హృదయపూర్వక అభినందనలు.
ఇంత అద్భుతమైన ఏవి చూసిన తర్వాత కూడా మైక్ నా చేతిలో ఉండడం ఏమాత్రం సరిపోవట్లేదు కదా. లెట్స్ గివ్ ఇట్ అప్ ఫర్ ఆర్జీవి సార్. ఏవి చాలా బాగుంది, కానీ అది అర్ధ సత్య. ఎందుకంటే నా మీద దయ ఉంచి నేను తీసిన బ్యాడ్ సినిమాలు ఎక్కడ అది లేనట్టే వీళ్ళు కట్ చేశారు. బట్ అది క్లారిఫై చేయడానికి నేను సత్య హరిశ్చంద్రుని అవ్వకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఎలిమెంట్ చెప్పడానికి. ఎనివే